గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి బ్రిటన్ EU స్ట్రైక్ డీల్ ఆన్ ఐర్లాండ్ బార్డర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటాం. మీకు బ్రెక్సిట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కానీ, లేకపోతే దిస్ గ్రేట్ బ్రిటన్కి లేకపోతే నార్థన్ ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధం ఏంటి, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ ఆర్టికల్, బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్, లెట్ మీ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒకసారి చూడండి అమ్మ, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అంటే 8,000 రూపాయలు. ఈ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్న కోర్స్. అంటే ఒక్కసారి జాయిన్ అయితే ఫర్ ఎవర్ మీరు ఎంతకాలం అయితే జాబ్ ప్రిపేర్ అవుతారో, ఎంతకాలం అయితే మీ ప్రిపరేషన్ ఉంటుందో అంతకాలము మీకు ఈ కోర్స్లో యాక్సెస్ అనేది ఉంటుంది. బోత్ లైవ్ క్లాసెస్కి అండ్ రికార్డెడ్ సెషన్స్కి మీకు యాక్సెస్ అనేది లభిస్తుంది. దీనిలో ఏమొస్తుంది అంటే దిస్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇంక్లూడ్స్ డైలీ హిందూ అనాలిసిస్. ఎవ్రీడే హిందూ అనాలిసిస్ డీటెయిల్డ్గా చేయడం అనేది, ఫ్రమ్ బేసిక్స్ నుంచి చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు హిందూ యొక్క హ్యాండ్ రిటన్ నోట్స్ ఏదైతే ఉంటుందో, హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది ఎవ్రీడే ఇస్తానండి. ఐప్యాడ్లో చక్కగా రాసినటువంటి నోట్స్ ఏదైతే ఉంటుందో అది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు మీకు ఇంకేం వస్తాయి అంటే వీక్లీ 3 MCQ సెషన్స్ అనేవి 3 రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు హిందూ అనాలిసిస్లోని ఆర్టికల్స్ నుంచి మీరు డీటెయిల్డ్గా నేర్చుకుంటున్నారు కాన్సెప్ట్స్. కానీ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది, వాటిని మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏ విధంగా క్వశ్చన్స్ రావచ్చు అని మీకు తెలియాలి కదా. సో ఈ MCQ సెషన్స్లో మీకు ఆ ప్రిలిమ్స్ బేస్డ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుందమ్మా డీటెయిల్డ్గా. దిస్ MCQ సెషన్స్లో జాగ్రఫీ వస్తాయి, హిస్టరీ వస్తాయి, కరెంట్ అఫైర్స్లో అన్నీ రావడం అనేది జరుగుతుంది కదా. అలాగే మీకు ఆ పేపర్ ఎలా అయితే ఉంటుందో, మన తాలూకా యూపీఎస్సీ పేపర్ ఎలా అయితే ఉంటుందో క్వశ్చన్స్ అలాంటి స్టాండర్డ్లోనే ఇవ్వడం అనేది జరుగుతుంది. డీటెయిల్డ్గా ఏదో క్వశ్చన్ ఆన్సర్ అలా చెప్పినట్టు ఉండదండి. డీటెయిల్డ్గా ఇప్పుడు ఎలా అయితే నేను హిందూ అనాలిసిస్లో డిస్కస్ చేస్తానో లోతుల నుంచి అలాగే డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. ప్రతి ఆదివారం ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. ఆ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ మీద మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి, బిట్వీన్ లైన్స్ ఎలా చూడాలి, దాని వెనక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి, ఇవన్నీ మీకు డీటెయిల్డ్గా తెలియడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాంతోపాటు మన యాప్ ఒకటి ఉంది. యాప్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ టెస్ట్ జరగడం వల్ల మీకు చక్కగా మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. దాంతోపాటు మీ ప్రిపరేషన్ అనేది మీరు ఎలా జరుగుతుందని మీరు తెలుసుకోవడానికి వీలు పడుతుంది. లైవ్ సెషన్స్ అవుతాయండి. MCQ సెషన్స్, మెయిన్ సెషన్, ఇవన్నీ లైవ్ సెషన్స్. సో డౌట్స్ కూడా మీరు చక్కగా నాకు అడగచ్చు. అర్థమైందా? మీ డౌట్ క్లారిఫికేషన్ డౌట్స్ కూడా కరెక్ట్గా చక్కగా తీర్చడం అనేది జరుగుతుంది. అండ్ హిందూ అనాలిసిస్ వస్తుంది. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్, ఎడిటోరియల్స్ కూడా కవర్ చేయట్లేదు కదా మనం దీనిలో హిందూ అనాలిసిస్లో. ఆ ఎడిటోరియల్స్ అనేవి కవర్ అవ్వడం అనేది జరుగుతుంది పెయిడ్ వాళ్ళకి. సో ఆలోచించండి, చాలా బాగుంటుంది, మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. 8,000 రూపాయలు ఫీజు. 8,000 రూపాయలు మీరు ఒక్కసారి కట్టక్కర్లేదు, నెలకి 2,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. రైట్? ఓకే అమ్మ, ఇప్పుడు ఒకసారి మనం ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఈ మ్యాప్ చూడండి. మొదట ఎక్కడ ఏమున్నాయో తెలుసుకుందాం. మీకు చాలా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్తగా చూడండి. ఈ ఐలాండ్స్ అంతా ఏమైతే ఉందో ఇదంతటిని కలిపి ఏమంటాము అంటే రెడ్ కలర్ చూడండి, రెడ్ కలర్ మార్జిన్ ఉంది, మీకు తెలుస్తుంది. బ్రిటిష్ ఐల్స్ అంటాం. బ్రిటిష్ ఐలాండ్స్ అని అర్థం. అర్థమైందా? రైట్. దీనిలో జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ ఇక్కడ నార్థన్ ఐర్లాండ్ అని చూసారు, నార్థన్ ఐర్లాండ్. ఈ బ్లూ కలర్లో నేను రాశాను చూసారు. ఇవన్నీ కలిపి ఏమవుతుంది అంటే యునైటెడ్ కింగ్డమ్ అవుతుంది. UK అంటారండి ఈ 4గింటిని కలిపి. ఇప్పుడు మళ్ళీ చూడండి జాగ్రత్తగా, నేను ఇంకొకటి వేరే పెడుతున్నాను. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్
ఈ మూడింటిని మాత్రమే కలిపి ఏమంటారు అంటే గ్రేట్ బ్రిటన్ అంటారు. వాట్ యు హ్యాడ్ ఈజ్ కరెక్ట్. ఈ ఐలాండ్ ఉంది చూసారు, ఇక్కడ ఉన్నటువంటి ఐలాండ్, ఇది మొత్తం కలిపి ఐర్లాండ్ అండి. రైట్, మొత్తం కలిపి ఐర్లాండ్ అంటాం. ఐర్లాండ్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. ఐర్లాండ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంది. ఫస్ట్ది ఏంటి అంటే రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ ఒకటి, రెండవది ఏంటి అంటే నార్థన్ ఐర్లాండ్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏం జరిగింది అంటే 1920 ముందు, 1920 ముందు ఐర్లాండ్ని ఎవరు రూల్ చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేసేవాళ్ళు. ఇంగ్లాండ్ ఏదైతే ఉందో బ్రిటిష్ కాలనీగా ఉండడం అనేది జరిగింది. 1920 తర్వాత 1920 తర్వాత బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి స్వాతంత్రం ప్రకటిస్తూ, ఐర్లాండ్కి స్వాతంత్రం ప్రకటిస్తూ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఒక పాలసీ ఫాలో అవుతారు, పార్టిషన్ పాలసీ. సో అలా రెండుగా పార్టిషన్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అండ్ నార్థన్ ఐర్లాండ్గా పార్టిషన్ చేయడం అనేది జరిగింది. మన ఇండియాకి పాకిస్తాన్ని ఎలా అయితే వెళ్ళే ముందు విడగొట్టారో అలాగే ఇలా చేయడం అనేది జరిగింది. 1920లో ఐర్లాండ్కి ఇది రావడం అనేది జరిగిందండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మన తాలూకా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏదైతే ఉంటుందో, ఈ ఐర్లాండ్ తాలూకా ఈ గెలుపు ఏదైతే ఉంటుందో, బ్రిటిష్ వాళ్ళ మీద ఐర్లాండ్ సాధించినటువంటి గెలుపు నిజంగా మనకి చాలా చాలా ఇదవ్వడం అనేది జరిగింది. చాలా స్ఫూర్తినివ్వడం అనేది జరిగింది మన ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్కి. మనం చాలా నేర్చుకోవడం అనేది జరిగింది మూమెంట్ నుంచి. సో ఇంకొక విధంగా చెప్పాలంటే 1920 తర్వాత మానసికంగా ఇంగ్లాండ్ చాలా డౌన్ అవ్వడం అనేది జరిగింది. ఇంగ్లాండ్ యొక్క మొరాల్ అనేది పూర్తిగా తగ్గడం అనేది జరిగింది. బికాస్ ఐర్లాండ్ యొక్క ఇండిపెండెన్స్ అనేది కారణం. సో ఈ నార్థన్ ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరు అడ్మినిస్టర్ చేస్తున్నారంటే దట్ ఈజ్ అండర్ యూకే అండి. యూకే ఏదైతే ఉంటుందో యునైటెడ్ కింగ్డమ్ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యునైటెడ్ కింగ్డమ్ అండర్లో ఉండేవి ఏంటండి 4: స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్, నార్థన్ ఐర్లాండ్. గుర్తుపెట్టుకోండి అమ్మ. గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి? నార్థన్ ఐర్లాండ్ కాకుండా మిగిలిన 3: స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్. అర్థమైందా? ఇది మీరు ఎగ్జాక్ట్గా ఇది మీకు ఇదైతే మీకు క్లియర్గా ఇప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి ఏం జరిగిందో చెప్తాను. మొదట ఈ ఆర్టికల్ని అనలైజ్ చేసే ముందు మీరు కొన్ని బేసిక్స్ తెలుసుకోవాలి. యూరోపియన్ యూనియన్ గురించి తెలుసుకోవాలి. యూరోపియన్ యూనియన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దిస్ ఈజ్ ఏ పొలిటికల్ అండ్ ఎకనామికల్ కొయిలేషన్ అండి. డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్ యొక్క పొలిటికల్ అండ్ ఎకనామికల్ కొయిలేషన్. మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి అంటే 27 కంట్రీస్ ఉండడం అనేది జరిగింది. 27 కంట్రీస్ యొక్క బ్లాక్ యూనియన్ అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే 1945లో 1945లో ఎప్పుడైతే మనకు వరల్డ్ వార్ అనేది ఎండ్ అయిందో, వరల్డ్ వార్ 2 రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడైతే ఎంటర్ అయిందో, రెండవ ప్రపంచ యుద్ధం చాలామంది క్షతగాత్రులను, ఎంతోమంది చాలామందికి యుద్ధ ఖైదీలను కానీ చాలామంది ప్రాణాలను తీసుకోవడం అనేది జరిగింది. చాలామంది సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. చాలా దేశాలు చాలా నష్టపోవడం అనేది జరిగింది. దాని తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మనకి వివిధ దేశాలకి డిఫరెంట్ కంట్రీస్ మధ్య బాండింగ్ అనేది ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పి దాని అవసరం అనేది అర్థమైంది. ముఖ్యంగా మల్టీలాటరలిజం ఏదైతే ఉంటుందో, మల్టీలాటరలిజం యొక్క అవసరం అనేది తెలిసి రావడం అనేది జరిగింది. అంటే డిఫరెంట్ కంట్రీస్ కలిపి ఒకటిగా ఫామ్ అవ్వడం అనేది చాలా అవసరం. ఆ కొయిలేషన్స్ అనేవి చాలా అవసరం అని చెప్పి అర్థం అవ్వడం అనేది జరిగింది. సో మల్టీలాటరలిజం అనేది ఎలా సాధ్యపడుతుంది అంటే విత్ ఎకనామికల్ రిలేషన్స్. ఆర్థికంగా 2 కంట్రీస్ దీనిగా ఉన్నాయనుకోండి, ఆ కంట్రీస్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం లేదు. ఒక కంట్రీ మీద ఇంకొక కంట్రీకి అవసరం ఉందనుకోండి, అవసరమే నడిపిస్తుంది ఇద్దరి మధ్య సఖ్యతని. అర్థమైందా? సో ఎకనామికల్ రిలేషన్స్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు. దాని తర్వాత ఏర్పడినవే మీకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కానీ డిఫరెంట్ ఎకనామికల్ ఆర్గనైజేషన్స్ తర్వాత రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ ఎకనామికల్ ఇదేదైతే ఉంటుందో చూడండి అమ్మ, ఈ ఎకనామికల్ ఇదేదైతే ఉంటుందో దానిలో భాగంగా యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిపి ఒక ఎకానమికల్ బాండ్ అనేది చేసుకోవాలి. యూరోప్లో అప్పుడు ముఖ్యంగా క్యాపిటలిజం ఏదైతే ఉంటుందో, క్యాపిటలిజం అనేది ఇది అవుతుంది. ఇండస్ట్రియలైజేషన్ ఏదైతే ఉంటుందో, ఇండస్ట్రియలైజేషన్ ఎట్ ద పీక్ స్టేజ్లో ఉంది. సో వాటన్నింటినీ సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే యూనియన్గా ఫామ్ అవ్వడం అనేది అవసరం అని భావించారు.
సో ఆఫ్టర్ ద ట్రీటీ ఆఫ్ ప్యారిస్ 1951లో ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అనేది జరిగింది. తర్వాత 1957 ఏదైతే ఉంటుందో ట్రీటీ ఆఫ్ రోమ్ అనేది జరిగింది. తర్వాత చెంగన్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా జరగడం అనేది జరిగింది. మాస్ట్రిచ్ ట్రీటీ ద్వారా వీళ్ళందరూ మళ్ళీ బలపడ్డారు. ఇదంతా మనం వరల్డ్ హిస్టరీలో చదువుకుంటామండి, రైట్. బట్ ఒకసారి వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ట్రీటీ ఆఫ్ లిస్బన్ ఏదైతే ఉంటుందో 2007లో జరిగింది. అప్పుడు ట్రీటీ ఆఫ్ లిస్బన్తో మామూలుగా ఫార్మల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ యొక్క ఫార్మల్ ఎస్టాబ్లిష్మెంట్ జరగడం అనేది జరిగిందమ్మా. అయితే ఈ యూరోపియన్ యూనియన్లోకి మన తాలూకా బ్రిటన్ యూకే ఏదైతే ఉంటుందో యూకే ఎప్పుడు చేరింది అంటే 1973లో చేరడం అనేది జరిగింది. 1973లో యూరోపియన్ యూనియన్లో చేరడం అనేది జరిగింది. అర్థమైందా? 2017లో ఏం జరిగింది అంటే బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను, దాన్నే బ్రెగ్జిట్ అంటామమ్మ. బ్రిటన్ ఎగ్జిట్నే బ్రెగ్జిట్ అంటాం. సో ఇది ప్రపోజల్ చేయడం అనేది జరిగింది. దీనికి ఒక రెఫరెండం పెట్టడం అనేది జరిగింది. రెఫరెండం అంటే ఏంటి, ఏం చేయాలనే చెప్పి నిర్ణయాన్ని జనాలకే వదిలేయడం అనేది జరుగుతుంది. దానిలో ఈ రిఫరెండంలో 52% పీపుల్ బ్రెగ్జిట్కి ఓటేస్తే 48% పీపుల్ యూరోపియన్ యూనియన్లోనే ఉంటాము అని చెప్పి ఓటేయడం అనేది జరిగింది. ప్రజాస్వామ్యం డెమోక్రసీలో వచ్చేటటువంటి ఇబ్బంది ఇది. ఏంటి, 51 మంది చెప్పేటటువంటిది మిగిలిన 49 మంది వినాల్సి ఉంటుంది. అంతేనా ప్రజాస్వామ్యం అంటే, రైట్. సో ఈ 52 మెంబర్స్ చెప్పింది 48 మెంబర్స్ వినాలి తప్పకుండా. సో 52 మెంబర్స్ చెప్పారు కాబట్టి, సగం కంటే ఎక్కువ మంది చెప్పారు కాబట్టి ఏం చేశారు, బ్రిటన్ని యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోతాము అని చెప్పి బ్రిటన్ ప్రకటించడం అనేది జరిగింది, యూకే ప్రకటించడం అనేది జరిగింది. మీకు ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందనే అనుకుంటున్నాను, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ మ్యాప్ని జాగ్రత్తగా చూడండి అమ్మా, క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మాత్రమే చూడండి. ఇది ఏదైతే ఉందో ఇది రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, గుర్తుపెట్టుకోండి, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్. ఇది నార్థన్ ఐర్లాండ్. నార్థన్ ఐర్లాండ్ ఎవరికి ఉండిపోయింది, యూకేకి ఉండిపోవడం అనేది జరిగింది, బ్రిటిష్ వాళ్ళకు ఉండిపోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1960ల వరకు ఏమయ్యేది అంటే ఇదిగోండి, ఇక్కడ ఈ బార్డర్ ఏదైతే ఉంటుందో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్కి నార్థన్ ఐర్లాండ్కి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రిక్ట్గా ఉండేది. మామూలుగా వివిధ దేశాల మధ్య బార్డర్లు ఎలా ఉంటాయి, అలా స్ట్రిక్ట్గా ఒక దీనిగా ఉండడం అనేది జరిగిందమ్మ. అయితే 1960లో ఏం జరిగింది అంటే 1960లో ఏం జరిగింది అంటే ఎవరైతే నేషనలిస్టులు ఉంటారో ఐర్లాండ్లో ఉన్నటువంటి నేషనలిస్టులు, మనం ఎప్పటి నుంచో కలిసే ఉండేవాళ్ళం, తర్వాత విడిపోయాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో 1960స్లో వీళ్ళు గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ద్వారా ఏం చేశారు అంటే మనకి ఐర్లాండ్లో ఉన్నటువంటి బార్డర్స్ ఏవైతే ఉంటాయో అవి పోరస్గా ఉంటాయి. పోరస్గా ఉండడం అంటే ఏంటి అంటే పీపుల్ ఈజీగా ఎక్కడి నుంచి ఈ లోపలికి, అక్కడి నుంచి ఎక్కడికి మూమెంట్ అవ్వచ్చు, ఈజీగా మూవ్ అవ్వచ్చు. దెర్ వర్ నో రెస్ట్రిక్షన్స్ అండ్ దెర్ విల్ బి నో విజిబుల్ బార్డర్. ఒక విజిబుల్ బార్డర్ అనేది ఉండదు, రెండు వేరువేరే, కానీ ఒక విజిబుల్ బార్డర్ అనేది ఉండదు. ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్ అనేది ఎనేబుల్ అవుతుంది. దేని ద్వారా, గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ద్వారా ఉండడం అనేది జరిగింది. ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ప్రాబ్లం అనేది ఏం లేదు. ఎందుకు అంటే ఇవన్నీ ఇంగ్లాండ్ కానీ స్కాట్లాండ్, యూకే అంటే ఏమని చెప్పుకున్నాం, ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్. ఈ యూకే అండ్ మన ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, సింపుల్గా ఐర్లాండ్ అనేస్తాం. ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో ఐర్లాండ్, ఇవన్నీ కలిపి దేనిలో ఉండేవి, యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉండేవి. అర్థమైందా, యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉండేవి. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. వెన్ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఏదైతే ఉంటుందో బ్రిటన్ ఎగ్జిట్ అయిపోయేటప్పుడు, బ్రిటన్ బయటకు వచ్చేటప్పుడు ఒక డ్రాఫ్ట్ విత్డ్రాల్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం అనేది జరిగింది. డ్రాఫ్ట్ విత్డ్రాల్ అగ్రిమెంట్ అంటే ఈ విత్డ్రాల్ ప్రొసీజర్ అనేది ఎలా ఉండబోతుంది, ఎవరెవరు ఏం చేయాలి, యూరోపియన్ యూనియన్ ఎలాంటి వాటికి కట్టుబడి ఉండాలి, బ్రిటన్ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ రూల్స్కి కట్టుబడి ఉండాలని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే నార్థర్న్ ఐర్లాండ్ ప్రోటోకాల్.
ఈ నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్లో భాగంగా ఏంటి అంటే మన తాలూకా ఇప్పుడు ఐర్లాండ్ ఉంది. ఈ ఐర్లాండ్ దేనిలో ఇప్పుడు ఎప్పటికీ సభ్యులుగా ఉంది, యూరోపియన్ యూనియన్లో సభ్యులుగా ఉన్నారు. సో గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దానికి గౌరవించి మనకి ఈ ఈ ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో ఐర్లాండ్కి నార్థన్ ఐర్లాండ్కి ఏదైతే యూనో ఫ్రీ ట్రావెల్ అనేది, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండాలి అనేటటువంటి విధంగా తప్పకుండా దానికి బ్రిటన్ కట్టుబడి ఉండాలి అనేటటువంటి ఇదనేది చేసుకోవడం అనేది జరిగింది. దానికి సైన్ చేయడం కూడా జరిగింది. ఎవరు? మన గ్రేట్ బ్రిటన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన. తర్వాత ఏం జరిగింది అంటే బోరిస్ జాన్సన్ తర్వాత ఏం చేశారు అంటే మొన్న జాన్వరిలో ఒక కొత్త లా ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అదేంటి అంటే ఇంటర్నల్ మార్కెట్ అండ్ ఫినాన్సెస్ బిల్ 2020. ఈ బిల్లో భాగంగా ఏం చేశారు అంటే యూకేకి చెందినటువంటి ఏ కంట్రీ కూడా, యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి ఏ దేశమైనా, ఏ దేశం అండి, ఏ టెరిటరీ అయినా, ఇంగ్లాండ్ అయినా, వేల్స్ అయినా, స్కాట్లాండ్ అయినా, నార్థన్ ఐర్లాండ్ అయినా ఏం చేయాలి? కేవలం బ్రిటన్ గవర్నమెంట్ ఏదైతే ఈ లా ఏదైతే చెప్తుందో ఈ లా ద్వారా ఏవైతే ప్రొవిజన్స్ ఉంటాయో అవి తప్పకుండా పాటించాలి. అండ్ ఇట్ సేస్ మన తాలూకు యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్తో నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్ని కంప్లీట్గా ఓవర్ రైడ్ చేయడం అనేది జరిగింది. దీన్ని కంప్లీట్గా అండర్మైన్ చేయడం అనేది జరిగింది. ఏంటి? ఈ లా ఇంటర్నల్ మార్కెట్ అండ్ ఫైనాన్సెస్ బిల్ ఏదైతే ఉంటుందో అది. అర్థమైందా? సో నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్ని అండర్మైన్ చేయడం అంటే దేని మధ్య రిలేషన్స్ చెడగొట్టడం, యూరోపియన్ యూనియన్కి అండ్ నార్థన్ ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో నార్థన్ ఐర్లాండ్కి మధ్య రిలేషన్స్ అనేవి చెడగొట్టడం. సో దీనికి యూరోపియన్ యూనియన్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్ చాలా ఆగ్రహం అనేది తీసుకురావడం అనేది జరిగింది. ముందు మీరు ఏదైతే నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్ సైన్ చేశారో దానికి కట్టుబడకుండా మార్చడం అనేది తప్పు, దాన్ని అండర్మైన్ చేయడం అనేది తప్పు. ఇంటర్నేషనల్ ట్రీటీస్ని ఇది చేస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, కోర్టుల్లో వేస్తాం ఇది అది అని చెప్పడం అనేది జరిగింది. దానికి అమెరికా యుఎస్ఏ కూడా రిటాలియేట్ చేయడం అనేది జరిగింది. 1998లో నార్థన్ ఐర్లాండ్ పీస్ డే ఏదైతే జరిగిందో దాని ప్రకారంగా కట్టుబడి ఉండాలి. రైట్, ఇలా అనవసరంగా జోక్యం అనేది చేసుకోకూడదు. ఇంగ్లాండ్ తన పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించి ఇలాంటి చట్టాలు అనేవి చేయకూడదు అని చెప్పి యుఎస్ఏ అనేది కూడా చెప్పడం అనేది జరిగింది. ఒకవేళ యూనిలాటరల్గా బ్రిటన్ అనేది ఈ చర్యలకు మూవ్ అయితే బ్రిటన్తో బ్రిటన్ యొక్క ట్రేడ్ మీద చాలా ఇంపాక్ట్ పడాల్సి వస్తుంది అని చెప్పి అమెరికా చెప్పడం అనేది జరిగింది. కొత్త యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్ట్ జో బైడెన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కన్సర్న్ వ్యక్తం చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో వీటన్నింటి దృష్ట్యా ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే మన తాలూకా బ్రిటన్ తగ్గడం అనేది జరిగింది. ఏం చేసింది? పాత డీల్ ఏదైతే ఉంటుందో బ్రెగ్జిట్ విత్డ్రాల్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో విత్డ్రాల్ అగ్రిమెంట్కి విరుద్ధంగా ఉన్నటువంటి క్లాజెస్ దేనిలోని? ఈ డొమెస్టిక్ లాలోని. ఈ డొమెస్టిక్ లెజిస్లేషన్ ఏంటి? ఇంటర్నల్ మార్కెట్ అండ్ ఫైనాన్సెస్ బిల్ ఏదైతే ఉంటుందో దీనిలో బ్రెగ్జిట్ అగ్రిమెంట్తో కాంట్రడిక్ట్ అవుతున్నటువంటి ఏవైతే క్లాజెస్ ఉన్నాయో వాటిని మేము తీసేస్తాము, వాటిని మేము క్వాష్ చేస్తాము, వాటిని మేము కొట్టిపడేస్తాము అని చెప్పి బ్రిటన్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. దాంతోపాటు యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్తో డీల్ కూడా కుదుర్చుకొని ఉన్నారు. దేని మీద అంటే హౌ టు మేనేజ్ ద ఐర్లాండ్ అండ్ నార్థన్ ఐర్లాండ్ బార్డర్. ఐర్లాండ్కి నార్థన్ ఐర్లాండ్కి మధ్య రెడ్ కలర్ బార్డర్ను చూసారు, ఇప్పుడే మనం గీసాం, ఇదిగోండి ఈ బార్డర్. ఈ బార్డర్ అనేది ఎలా డీల్ చేస్తారు, అది పోరస్గానే ఉండబోతుందా, ఏమవుతుంది అనే దాని మీద కూడా సెపరేట్ దీంతో ప్రొవిజన్స్తో సైన్ చేసుకోవడం అనేది జరిగింది, అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరిగింది. మీకు మొత్తం ఈ ఆర్టికల్ గురించి డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. వాట్ ఈజ్ బ్రిటన్, వాట్ ఈజ్ గ్రేట్ బ్రిటన్? గ్రేట్ బ్రిటన్ అంటే ఏంటి? స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్ కలిపి గ్రేట్ బ్రిటన్. యూకే అంటే ఏంటి? స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లాండ్ అండ్ నార్థన్ ఐర్లాండ్ కలిపి యూకే అంటాం. రెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ నుంచి నార్థన్ ఐర్లాండ్ అనేది ఎప్పుడు విడిపోయింది? 1920 1920s ఎప్పుడైతే ఇది వచ్చిందో
మనకి ఐర్లాండ్కి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చిందో అప్పుడు విడిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్. బ్రెగ్జిట్ అంటే ఎప్పుడు 2017లో బ్రిటన్ అనేది యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేయడాన్నే బ్రెగ్జిట్ అంటాం. ప్రపోజల్నే బ్రెగ్జిట్ అంటాం. బ్రెగ్జిట్కి రిఫరెండం పెట్టడం అనేది జరిగింది. రిఫరెండంలో జనాలు దేని కొట్టేశారు, బయటకు వచ్చేస్తామని చెప్పి ఓటేయడం అనేది జరిగింది. అందుకే బ్రిటన్ అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? యూకే అనేది బయటకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దీనిలో భాగంగా చేసినటువంటి నార్థన్ ఐర్లాండ్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడుకున్నాం. గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని అండర్మైన్ చేయకూడదు అని చెప్పి మాట్లాడుకున్నాం. వీటన్నింటి గురించి మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేనే చెప్తానండి. ఇంకా డీటెయిల్డ్గా లోతుగా కవర్ చేస్తాను ప్రతి ఒక్క హిస్టరీ గురించి. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా కోర్స్ స్టార్ట్ అయినప్పుడు కోర్స్ అనౌన్స్ చేస్తాము. స్టేట్ ట్యూన్. ఈ మంత్లోనే లాంచ్ చేస్తున్నాము. స్టేట్ ట్యూన్. యాంథ్రోపాలజీ కూడా ఆప్షనల్, నేనే చెప్తానమ్మా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా తాలూకా టీచింగ్ స్టైల్ నచ్చితే మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. రైట్, లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ గ్రోస్ టాలర్, చైనా నేపాల్ అనౌన్స్ న్యూ హైట్. దీన్ని మనం జిఎస్ పేపర్ 1 జాగ్రఫీలో చదువుకుంటామండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి అమ్మా, మీరు పిక్లో కనిపిస్తుంది మౌంట్ ఎవరెస్ట్. న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే మౌంట్ ఎవరెస్ట్ యొక్క హైట్ ఏదైతే ఉంటుందో హైట్ పెరగడం అనేది జరిగింది అని చెప్పారండి. రైట్, ముందుగా అధికారికంగా నిర్ణయించినటువంటి ప్రీవియస్ హైట్ ఎంత అంటే మనందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి చాలాసార్లు మనం జీకే క్వశ్చన్లోని, వీట్ క్వశ్చన్లోని, ఆ క్వశ్చన్లోని చాలాసార్లు మనం ఆన్సర్ చేసాం. 8,848 మీటర్స్ కదా. సో 8,848 మీటర్స్తో ప్రపంచంలో అతి ఎత్తైనటువంటి పర్వతం ఏంటి? ఎవరెస్ట్ పర్వతం. రైట్, దీని తర్వాత చూడండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి హైట్ ఎంత అంటే 8,848.86 మీటర్స్. 86 మీటర్స్, సారీ, 8,848.86 మీటర్స్గా దీని తాలూకా కొత్త హైట్ అనేది ఇది చేయడం అనేది ధృవీకరించడం అనేది జరిగింది. బోత్ చైనా అండ్ నేపాల్ మధ్య ఇది ఎప్పటి నుంచో ఈ తాలూకా హైట్, ఎవరెస్ట్ యొక్క హైట్ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఇది చాలా దీనిగా జరగడం అనేది జరుగుతుందమ్మా. ఇష్యూ అనేది ఎప్పటి నుంచో వీళ్ళిద్దరి మధ్య ఉండడం అనేది జరిగింది. ఎవరెస్ట్ యొక్క హైట్, ఒకరేమో ఒక హైట్ అంటారు, ఇంకొకరేమో ఇంకొక హైట్ అంటారు. నేపాల్ ఏం చెప్తుంది అంటే చూడండి, నేపాల్ ఏమంటుంది, హైట్ కొలవడానికి రిఫరెన్స్ హైయెస్ట్ స్నో పాయింట్ ఏదైతే ఉంటుందో అది కొలవాలి అంటుంది. మన తాలూకా చైనా ఏమంటుంది అంటే లేదు, హైయెస్ట్ రాక్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది కొలవాలి అంటుంది. అంటే ఇది పర్వతం అనుకోండి, ఈ పైన పేరుకునేటటువంటి మంచు ఏదైతే ఉంటుందో మంచు హైట్ కూడా కొలవాలి అని చెప్పి నేపాల్ అంటుంది. అంటే నేపాల్ దృష్టిలో మన తాలూకా ఎవరెస్ట్ యొక్క హైట్ ఎంత ఎక్కువ, చైనా దృష్టిలో రాక్ పాయింట్, ఈ కింద ఉన్నటువంటి రాక్ పాయింట్ వరకే అని చైనా అంటుంది కాబట్టి చైనా దృష్టిలో ఎంత తక్కువ. దీనివల్ల ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు సార్ ఇష్యూ? ఒక్కొక్కరు చెప్తే ప్రాబ్లం ఏముంది అని అడుగుతారా? ఏం లేదు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ అకాడమిక్ ఇష్యూ. ఇది అకాడమిక్ ఇష్యూ మాత్రమే కాదు, ఇది టూరిస్టులకు సంబంధించిన టూరిజం యొక్క ఎకానమీ ఏదైతే ఉందో దానికి కూడా సంబంధించినటువంటి ఇష్యూ. చూడండి ఏం జరుగుతుందంటే మన తాలూకా ఇదేదైతే ఉందో నేపాల్ ఏదైతే ఉందో నేపాల్ ఇప్పటి వరకు ట్రెక్కర్ పై చూసారా, మనకి ఈ పర్వతాలు అధిరోహించే వాళ్ళు ఉంటారు, ట్రెక్కింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేపాల్ యొక్క పోస్ట్, మామూలుగా మీకు ఎవరెస్ట్ ఎలా ఉంటుంది అంటే ఇది నేపాల్ అండ్ చైనా బార్డర్ అనుకోండి అమ్మా. ఎవరెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ మధ్యలో ఇలా ఉండడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను, వేయగలిగానని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక నేపాల్ బార్డర్లో ఒక పోస్ట్ ఉండడం అనేది జరుగుతుంది, చైనా బార్డర్లో ఇంకొక పోస్ట్ ఉండడం అనేది జరుగుతుంది. రెండింటికి మధ్య సరిహద్దులో ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేపాల్ పోస్ట్ నుంచి, నేపాల్ యొక్క దీని నుంచి ఎవరెస్ట్ పోస్ట్ నుంచి ఎవరైనా అధిరోహించారనుకో, నేపాల్ చాలా ఫేమస్ చైనా కంటే, ఎవరైనా అధిరోహించారు అనుకోండి ఎవరెస్ట్ని, వీళ్ళకి నేపాల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చేది అంటే ఆ సర్టిఫికేట్లో 8,848 మీటర్స్
అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చేదనమాట. నేపాల్ ఇది ఎవరెస్ట్ అధిరోహించారు, ఇన్ని మీటర్స్ అని, ఇంత మీటర్స్ పైకి వెళ్ళారండి. అదే చైనా ఏమిచ్చేది అంటే 8844.57 మీటర్స్ చైనా ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? అంటే చైనా తక్కువది ఇచ్చేది. సో దీనివల్ల ఏం జరిగేది, టూరిస్టులు అనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మన నేపాల్ దీనికి వెళ్ళడం అనేది జరిగింది. కోర్స్ అందుకోసం అని చెప్పి రెండు ఒకటే అనుకోవాలి అని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. బట్ వెన్ ఎవర్ మన తాలూకా చైనా ప్రెసిడెంట్ ఎప్పుడైతే షీ జిన్పింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన 2018లో మనకి నేపాల్ వెళ్ళారండి. నేపాల్ విజిట్ చేశారు. 2019లో నేపాల్ విజిట్ చేయడం అనేది జరిగింది. సో సంవత్సరంగా ఎప్పుడైతే ఆయన విజిటింగ్ ఏదైతే ఉందో ఆ విజిటింగ్లో ఈ డిస్ప్యూట్ని క్లియర్ చేసుకుందామని చెప్పి అనుకున్నారు. సో ఇద్దరు కలిపి ఇప్పుడు ఎవరెస్ట్ యొక్క హైట్ ఏదైతే ఉంటుందో హైట్ని ఇది చేయాలని, మెజర్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి మెజర్ చేశారండి. ఇప్పుడు 2020లో దీని తాలూకా అధికారికమైనటువంటి హైట్ ఎంతగా చెప్పారు అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, 8848.86 మీటర్స్ ఇదిగా పేర్కోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఒక జాయింట్ ప్రాజెక్ట్ అనేది 2019లో వీళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఆ జాయింట్ ప్రాజెక్ట్ ఏమో ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో మీకు డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మనం బేసిక్స్ కాస్త కొన్ని చూద్దాము. చూడండి అబ్బా, వాట్ ఈజ్ మౌంటైన్స్? వాట్ ఈజ్ ఏ మౌంటైన్? మౌంటైన్స్ ఆర్ యూజువలీ లార్జర్ దాన్ హిల్స్ అండి. హిల్స్ ఏవైతే ఉంటాయో, కొండలు ఏవైతే ఉంటాయో వాటికంటే కాస్త పొడుగ్గా ఉంటాయి. యూజువలీ దే ఆర్ మోర్ దెన్ 600 మీటర్స్ హై. 600 మీటర్ల కంటే ఇవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. దే కెన్ బి ఫౌండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం ఇవి కనిపించడం అనేది జరుగుతుందండి. రైట్, ఇవి సింగిల్గా అయినా ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ మౌంటైన్ రేంజ్గా అయినా ఉండొచ్చు, కలిపి అయినా ఉండొచ్చు, కలెక్టివ్గా అయినా ఉండొచ్చు. 20% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్లో భూమి ఉపరితలంలో 20% అనేది మౌంటైన్స్తో నిండి ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాము, చైనాకి దాంతోపాటు మన తాలూకా ఇదేదైతే ఉంటుందో నేపాల్ ఏదైతే ఉంటుందో దీని బార్డర్లో ఉండడం అనేది జరిగింది. దిస్ ఈస్ ద హయ్యెస్ట్ మౌంటైన్ అండి. 8848.86 మీటర్స్ ఇప్పుడు ప్రజెంట్. సెకండ్ హైయెస్ట్ మౌంటైన్ ఏంటి, K2, మీకు తెలుసనే అనుకుంటాను. దీనికంటే 200 మీటర్స్ తక్కువ ఉంటుంది. అర్థమైందా? అయితే ఎవరెస్ట్ అని పేరు ఎలా వచ్చిందండి అంటే కొలోనియల్ ఎరాలో, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నప్పుడు ఒక జియాలజిస్ట్ అయినటువంటి సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేశారు ఆయన. ఆ జియాలజిస్ట్ పేరు ఏంటి అంటే జార్జ్ ఎవరెస్ట్. ఆయన పేరు మీద దీనికి ఎవరెస్ట్ అనేటటువంటి పేరు రావడం అనేది జరిగిందండి. రైట్, ఫస్ట్ ఎవరెస్ట్ అనేది ఎప్పుడు అధిరోహించడం అనేది జరిగిందంటే 1953లో 1953లో ఇండియన్ నేపాలీస్ వ్యక్తి ఎవరైతే ఉంటారో తాంజింగ్ నోగ్గే ఆయన అండ్ న్యూజిలాండ్ ఎడ్మండ్ హిలరీ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కలిసి అధిరోహించడం అనేది జరిగింది ఎవరెస్ట్ని మొదటిసారి 1953లో. సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. మీకు ఈ ఆర్టికల్ డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకొక ఫ్యాక్ట్ ఉందండి, దీన్ని మన తాలూకా నేపాల్ ఏదైతే ఉంటుందో నేపాల్లో సాగర్ మాత అని చెప్పి పిలవడం అనేది జరుగుతుంది. వేరాజ్ ఇన్ చైనాలో మౌంట్ కోమలాంగ్ ఏదైతే ఉంటుందో కోమలాంగ్మా అని పిలవడం అనేది జరుగుతుంది. మౌంట్ కోమలాంగ్మా అని చెప్పి దీనిలో చైనాలో పిలుస్తారు. నేపాల్లో సాగర్ మాత అని పిలవడం అనేది జరుగుతుంది. చైనా ప్రెసిడెంట్ అనేది నిన్న ఏదైతే జరిగిందో ఈవెంట్, ఆ ఈవెంట్లో మౌంట్ ఎవరెస్ట్ అనేది చైనా నేపాల్ యొక్క ఫ్రెండ్షిప్కి ఒక సింబల్ అని చెప్పి చెప్పడం అనేది జరిగిందండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ సింబల్ ఆఫ్ ద చైనా నేపాల్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఆయన ఇది చేయడం అనేది జరిగింది. So these are the facts that you should remember about this article. I hope you understand this article in detail. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం, జాగ్రత్తగా చూడండి అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సార్క్ నీడ్స్ ఏ టెర్రర్ ఫ్రీ మిలియా. ప్రైమ్ మినిస్టర్ చెప్పడం అనేది జరిగింది. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటామండి.
జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, జాగ్రత్తగా వినండి. మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారు అంటే సార్క్ నీడ్స్ ఏ టెర్రర్ ఫ్రీ మిలియా అని చెప్పడం అనేది జరిగింది. అంటే ఏం చెప్పారు అంటే సార్క్ కెన్ ఓన్లీ బీ ఫుల్లీ ఎఫెక్టివ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ టెర్రర్ అండ్ వైలెన్స్. టెర్రరిజం అండ్ వైలెన్స్కి దూరంగా ఉన్నప్పుడే సార్క్ అనేది తన లక్ష్యాలను పూర్తి చేస్తుంది, దాంతోపాటు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని ఈయన చెప్పడం అనేది జరిగింది. ఇండియా రీఇటరేట్ స్టాండ్ ఆన్ దిస్ రీజనల్ గ్రూప్ ఏంటి? సార్క్స్ చార్టర్ డే ఏదైతే ఉంటుందో యాజ్ పాకిస్తాన్ నేపాల్ గివ్ కాల్ టు హోల్డ్ సమిట్ ఎర్లీ. మామూలుగా లాస్ట్ టైం సార్క్ యొక్క సమిట్ 2014లో జరిగిందండి. 2014 తర్వాత సమిట్ అనేది జరగలేదు, రైట్. సో ఈ సమిట్ ఏదైతే ఉంటుందో అది త్వరగా చేయమని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది. 2014 తర్వాత ఎక్కడ చేద్దాం అనుకున్నారంటే పాకిస్తాన్లో 2016లో చేద్దామని చెప్పి అనుకున్నారు, రైట్. బట్ ఇండియా అనేది ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు టెర్రర్ అటాక్స్ వల్ల. సో అందుకోసం అని చెప్పి 2014 తర్వాత నుంచి ఈ సార్క్ సమిట్ అనేది జరగట్లేదు, రైట్. సమిట్ అనేది ఇది చేయాలని చెప్పి బోత్ నేపాల్ అండ్ పాకిస్తాన్ అనేవి తమ తాలూకు ఇంట్రెస్ట్ని వ్యక్తం చేయడం అనేది జరిగిందమ్మా. రీసెంట్గా సార్క్ యొక్క 36th చార్టర్ డే ఏదైతే ఉంటుందో, సార్క్ చార్టర్ ఇది చేసి 36th ఇయర్ ఏదైతే ఉంటుందో, చార్టర్ డే యానివర్సరీ ఏదైతే ఉంటుందో అది సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇలా మాట్లాడడం అనేది జరిగింది. పాకిస్తాన్ క్రాస్ బార్డర్ టెర్రరిజం సపోర్ట్ చేస్తుందని చెప్పి ఇండియా అనేది ఎద్దేవా చేయడం అనేది జరిగింది. నేపాల్ అనేది త్వరగా సార్క్ సమిట్ అనేది త్వరగా ఇది చేయాలని చెప్పి కోరడం అనేది ప్యానెల్కి కోరడం అనేది జరిగిందమ్మా. ప్రెజెంట్ సార్క్ యొక్క చైర్మన్ ఎవరు అంటే నేపాల్. ప్రతి సంవత్సరం చైర్మన్షిప్ అనేది మారుతూ ఉంటుంది కదా. 2014 నుంచి ఎవరు ఉంటున్నారంటే నేపాలే ఉండడం అనేది జరిగింది. ఎందుకంటే సార్క్ సమిట్ ఏదైతే ఉంటుందో అప్పటి నుంచి అవ్వలేదు కాబట్టి. దాంతోపాటు ఈ మార్చిలో ఇండియా అనేది సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. దాంతో $10 million కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆ ఫండ్కి $10 million కంట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. అదర్స్ అందరూ కలిపి $9.8 million చేశారు. ఇండియా మాత్రం $10 million చేయడం అనేది జరిగిందండి. అండ్ ఇండియా వర్త్ $1 million విలువైనటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ నేపాల్, భూటాన్ అండ్ బంగ్లాదేశ్కు పంపించడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఇండియా అనేది ఇలాంటివి ఇవి చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్క్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి టకటకా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సార్క్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే అమ్మా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజియనల్ కోఆపరేషన్ అండ్ ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 8 మెంబర్ స్టేట్స్ అండి. 8 కంట్రీస్ ఉండడం అనేది జరిగింది. ఏంటా కంట్రీస్ అంటే ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక అండ్ ఇండియా. దీస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ సార్క్. మొత్తం ఎప్పుడు ఇది ఫార్మల్లీ ఎస్టాబ్లిష్ అయిందంటే 8th December 1985లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. ఎవరండి? సార్క్. ఎందుకు అంటే పొలిటికల్గా అండ్ ఎకనామికల్గా రీజనల్ కోఆపరేషన్ కోసం ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది. మొదట ఈ కాన్సెప్ట్ని 1977లోనే బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ ప్రెసిడెంట్, అప్పటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో జియాউর రెహమాన్, ఆయన దీని కాన్సెప్ట్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇది 1985లో ఇది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఏదండి? సార్క్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటమ్మా? ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సార్క్ ఆర్
టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సౌత్ ఏషియా పీపుల్ యొక్క వెల్ఫేర్, దాంతోపాటు వాళ్ళ తాలూకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంప్రూవ్ చేయడం, వాళ్ళ తాలూకా ఇండివిజువల్స్ యొక్క డిగ్నిటీ ఏదైతే ఉంటుందో డిగ్నిటీ, దాంతోపాటు కల్చరల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో కల్చరల్ డెవలప్మెంట్, పొలిటికల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో పొలిటికల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో సోషల్ డెవలప్మెంట్, అండ్ ఎకనామిక్ గ్రోత్ ఏదైతే ఉంటుందో ఎకనామిక్ గ్రోత్కి కలిసి పాటుపడడం. దాంతోపాటు టు ప్రమోట్ అండ్ స్ట్రెంథెన్ కలెక్టివ్ సెల్ఫ్ రిలయన్స్ అంటే మిగిలిన రీజియన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది సౌత్ ఏషియన్ కంట్రీస్ మీద పడకుండా సెల్ఫ్ రిలయంట్గా ఉండడం. అర్థమైందా? అండ్ టు ప్రమోట్ యాక్టివ్ కొలాబరేషన్ అండ్ మ్యూచువల్ అసిస్టెన్స్ ఇన్ ద ఎకనామిక్, సోషల్, కల్చరల్, టెక్నికల్ అండ్ సైంటిఫిక్ ఫీల్డ్స్, అండ్ టు స్ట్రెంథెన్ కోఆపరేషన్ విత్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఎవరైతే ఉంటాయో వాళ్ళతో కోఆపరేషన్ అనేది స్ట్రెంథెన్ చేసుకోవడం. దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ అండ్ సెక్రటేరియట్ ఎక్కడున్నాయి అంటే కాఠ్మండూలో ఉండడం అనేది జరిగింది, నేపాల్లో. అండ్ ద న్యూయెస్ట్ మెంబర్ ఆఫ్ సార్క్ ఎవరు అంటే ఆఫ్ఘనిస్తాన్ రీసెంట్గా 2005లో జాయిన్ అవ్వడం అనేది జరిగింది. దేనిలోని? సార్క్లో. రైట్. అబ్జర్వర్ మెంబర్స్ కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా, చైనా, యూరోపియన్ యూనియన్, ఇరాన్, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మారిషస్, మయన్మార్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేవి దీనిలో అబ్జర్వర్ స్టేట్స్గా ఉండడం కూడా జరిగింది. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. సార్క్ గురించి వీటన్నిటి గురించి మీరు ఈ విషయాలు అనేవి కన్ఫామ్గా ప్రిలిమ్స్ లెవెల్లో గుర్తుపెట్టుకోవాలి. I hope you understand this article in great detail, amma. Right? Let us move to the next article. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుప్రీం కోర్ట్ నోట్ ఫర్ చెన్నై సాలెం నేషనల్ హైవే ల్యాండ్ ఎక్విజిషన్. వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పటి నుంచో న్యూస్లోకి వస్తుంది ఈ ఇష్యూ. ఫైనల్గా దీనికి ల్యాండ్ ఎక్విజిషన్కి సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలపడం అనేది జరిగింది. దీనికి ఒకసారి ఈ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండమ్మా. జిఎస్ పేపర్ 2లో దీన్ని మనం మాట్లాడుకుంటాం. రైట్. రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది మన తాలూకా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దానికి, దాంతోపాటు యూనియన్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్కి ల్యాండ్ ఎక్విజిషన్ కోసం పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. దేనికి సార్ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఏంటంటే భూసేకరణ అని అర్థం. దేనికి సార్ ఈ భూసేకరణ అంటే చెన్నై సాలెం నేషనల్ హైవే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ నేషనల్ హైవే ప్రాజెక్ట్ నిర్మించేందుకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది. దిస్ హైవే ఈజ్ 277.3 కిలోమీటర్స్ లాంగ్ అండి. అర్థమైందా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే నేషనల్ హైవేస్ ఆర్ ఆర్టరీస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పడం అనేది జరిగింది. నేషనల్ హైవేస్ ఆర్ ఆర్టరీస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పడం అనేది జరిగింది. ఈ తాలూకా హైవే ఏదైతే ఉంటుందో ఇది 8 లైన్ హైవే అంటండి, చెన్నై నుంచి సాలెం వరకు. దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ భారత్మాల పరియోజన ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో భారత్మాల పరియోజన ప్రాజెక్ట్లో భాగంగా తీసుకురావడం అనేది జరిగింది. దిస్ భారత్మాల పరియోజన ప్రాజెక్ట్ ఎప్పుడంటే వచ్చింది? 2017లో రావడం అనేది జరిగింది. రోడ్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ముఖ్యంగా రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కన్స్ట్రక్ట్ చేసి ఇండియా మొత్తం కనెక్టివిటీ అనేది పెంచడానికి ఈ ప్రాజెక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. దీని గురించి లాస్ట్లో చూద్దాము. ఫ్యాక్ట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మ. అండ్ ఇట్ ఇండియన్స్ టు కట్ ట్రావెల్ టైం బిట్వీన్ చెన్నై అండ్ సాలెం బై హాఫ్. మామూలుగా చాలా తక్కువ, సగం టైం ఇప్పుడు పట్టిన దానికంటే సగం టైం మాత్రమే పడుతుందంట వన్స్ దిస్ చెన్నై సాలెం నేషనల్ హైవే ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయ్యాక. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో దే లింక్ ద ఎంటైర్ కంట్రీ, అవి దేశం మొత్తాన్ని లింక్ చేస్తాయి. అండ్ దే ప్రొవైడ్ యాక్సెస్ టు ఆల్ ఇన్ ఎవ్రీ రిమోట్ కార్నర్ ఆఫ్ ద కంట్రీ. రిమోట్ ఏరియాస్కి కూడా కనెక్టివిటీ అనేది పెంచుతాయి. దాంతోపాటు కామర్స్ అండ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో కామర్స్ అండ్ ట్రేడ్ని కూడా పెంచడం అనేది జరుగుతుంది. అండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది. దాంతోపాటు
ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో, విద్య ఏదైతే ఉంటుందో దీనికి యాక్సెసిబిలిటీ అనేది పెరుగుతుంది. హెల్త్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో హెల్త్ సర్వీసెస్ కూడా ప్రజలకి రావడం అనేది జరుగుతుంది. హెల్త్ సర్వీసెస్ కూడా ప్రజలు అవైల్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఇండియన్ ఫెడరల్ స్ట్రక్చర్కి కూడా ఇది చాలా చాలా హెల్ప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు పీపుల్ యొక్క ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. బట్ వాట్ ఈస్ ద కన్సర్న్? ఇప్పటి వరకు ముందు బ్యాక్గ్రౌండ్ గురించి మనం మాట్లాడుకుంటే దీని తాలూకా ల్యాండ్ ఎక్విజిషన్కి మద్రాస్ హైకోర్టు ఏదైతే ఉందో మద్రాస్ హైకోర్టు ఆమోదం తెలపలేదండి, పూర్తిగా కొట్టివేయడం అనేది జరిగింది. ఈ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేయడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఎత్తివేసి దే కెన్ ప్రొసీడ్ విత్ ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అయితే ఎందుకు ఈ ప్రాజెక్ట్ గురించి ఉన్నటువంటి కన్సర్న్స్ ఏంటి? మొదటి కన్సర్న్ ఏంటి అంటే దిస్ ప్రాజెక్ట్ నీడ్స్ హ్యూజ్ ల్యాండ్ అండి, చాలా ఎక్కువ మొత్తంలో ల్యాండ్ కావాల్సి ఉంటుంది. సో రైతులు ఏదైతే ప్రపోజ్డ్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇలా రోడ్డు అవుతుంది అనుకోండి, దానికి ఒక పక్క 10 కిలోమీటర్లు ఇంకొక పక్క 10 కిలోమీటర్ల నేల ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ ఫెర్టైల్ అంట, చాలా సారవంతమైనటువంటి భూమి అంట. సో రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా చాలా ఇబ్బందికి గురవుతున్నారు. వీళ్ళును ఫెర్టైల్ ల్యాండ్ని లాగేసుకుంటుంది గవర్నమెంట్ అని చెప్పి ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ సమ్ రిజర్వ్ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో రిజర్వ్ ఫారెస్ట్ అండ్ నెక్స్ట్ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ వాటర్ బాడీస్ కూడా ఇది పాస్ అవ్వడం అనేది జరుగుతుంది ఈ ప్రపోజ్డ్ హైవే. సో దానివల్ల చాలా చెట్లు నరికేయడం అవుతుంది. సో ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి చాలామంది ప్రకృతి ప్రేమికులు ఎవరైతే ఉంటారో, ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వీరందరూ ఈ ప్రాజెక్ట్ మీద పిటిషన్స్ వేయడం అనేది జరిగింది. ఆ పిటిషన్స్ గురించి మాట్లాడుతూ మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది అంటే ల్యాండ్ ఎక్విజిషన్ చెయ్యకూడదు. ఎందుకు అంటే ఎన్విరాన్మెంటల్ ఇవేవైతే ఉన్నాయో పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోలేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేవి సరిగ్గా లేవు అనే కారణం చెప్పి హైకోర్టు అనేది కొట్టివేయడం అనేది జరిగింది. అర్థమైందా? బట్ సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే మద్రాస్ హైకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. ఏమని చెప్పింది? ప్రియర్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అండర్ ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ రూల్స్ 1986, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఎప్పుడు తీసుకోవాలి అంటే జస్ట్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఆర్ బిల్డింగ్ వర్క్. యాక్చువల్ కన్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు మొదలవుతుందో దాని ముందు తీసుకోవాలి మామూలుగా. కానీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది ఏం చేసింది, మేము హైవే అనేది ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ మాత్రమే చేసింది. ఇట్ డిడెంట్ ఈవెన్ స్టార్ట్ ఎనీ వర్క్, అనౌన్స్ మాత్రమే చేశారు. రైట్. అయినా ల్యాండ్ అనేది ప్రొక్యూర్ చేయకుండా, ఏ ల్యాండ్ ఇది చేస్తామో ముందు తెలియకుండా, అనౌన్స్ చేయకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఎలా తీసుకోమంటారు అని చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఆస్క్డ్ హౌ ఇట్ వాజ్ పాసిబుల్ టు గెట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ బిఫోర్ ఈవెన్ ఐడెంటిఫైయింగ్ ద ఎగ్జాక్ట్ సైట్ ఫర్ ద హైవే. హైవే కోసం ఏ సైట్ ఉండాలో, ఎక్కడ ఏ ల్యాండ్స్ దగ్గర హైవే నిర్ణయిస్తారో సరిగ్గా తెలియకుండా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకోమని అలా అడుగుతారు. అది కష్టం కదా. జస్ట్ ఒక ప్రపోజల్ అనేది బయటకు విడిచిపెట్టింది, మొక్కలోనే తుంచేయడం అనేది ప్రాజెక్ట్ని చాలా తప్పు అని చెప్పి మన తాలూకు సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. However, the court agreed with the High Court that neither the government nor the National Highway Authority of India had any business altering the mutation entities of specified lands in their favor. ఇప్పుడు ఏం చెప్పిందంటే ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పదం మ్యుటేషన్ ఎంటిటీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ మ్యుటేషన్ ఎంటిటీస్ అంటే ఏంటి అంటే రెవెన్యూ రికార్డ్స్లో ఉన్నటువంటి ఎంటిటీ అంటే ప్రాపర్టీ అమ్మ, మ్యుటేషన్ అంటే చేంజ్. అర్థమైందా? ఎంటిటీ అంటే ప్రాపర్టీ, ల్యాండ్ ఇక్కడ ఈ తరహాలో, మ్యుటేషన్ అంటే చేంజ్. సో ఏం చెప్పింది మన తాలూకా సుప్రీంకోర్టు, క్లియరెన్స్లు లేకుండా ఎటువంటి ప్రాపర్టీని తన పేరు మీద చేంజ్ చేసుకోకూడదు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? భూసేకరణ చేయడం మొదలు పెట్టాలి, కానీ మ్యుటేషన్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు రెవెన్యూ రికార్డులో మార్పులు ఎప్పుడు రావాలి, మామూలుగా మన తాలూకా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయిన తర్వాతే రావాలి.
అర్థమైందా? సో ఈ రకమైనటువంటి హైకోర్టు ఏదైతే చెప్పిందో హైకోర్టు చెప్పిన దానికే ఇది కూడా చెప్పడం అనేది ఎస్ చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా అమ్మా? రైట్. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను ఏం చెప్పానో. ఇప్పుడు నేను ఒకసారి భారత్మాల పరియోజన ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ ఎ న్యూ అంబ్రెల్లా ప్రోగ్రామ్ ఫర్ ద హైవేస్ సెక్టర్ దట్ ఫోకసెస్ ఆన్ ఆప్టిమైజింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఫ్రైట్ అండ్ పాసెంజర్ మూవ్మెంట్ అక్రాస్ ద కంట్రీ అండి. రైట్. దీనిలో హైలైట్స్ ఏంటి అంటే ఇట్ ఇంప్రూవ్స్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కారిడార్స్. ప్రజెంట్ ఉన్నటువంటి ల్యాండ్ ఇదేదైతే ఉంటాయో ప్రజెంట్ ఉన్నటువంటి రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలి, వాటి తాలూకా ఎఫిషియన్సీ అనేది పెంచాలి త్రూ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ కానీ చోక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడం ద్వారా కానీ. ఎన్హాన్స్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో కనెక్టివిటీ అనేది పెంచాలి. ముఖ్యంగా ఎక్కడ పెంచాలి అంటే నార్త్ ఈస్ట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ పెంచాలి. రైట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇన్లాండ్ వాటర్వేస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా కనెక్టివిటీ పెంచడం అనేది జరగాలి. ఎంఫసిస్ ఆన్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైంటిఫిక్ ప్లానింగ్ ఫర్ ద ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అండ్ అసెట్ మానిటరింగ్కి ఏదైతే అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్ మానిటరింగ్కి అండ్ ప్రాజెక్ట్ ప్లానింగ్కి ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి. డెలిగేషన్ ఆఫ్ పవర్స్ టు ఎక్స్పెడెట్ ప్రాజెక్ట్ డెలివరీ phase 1 to complete by 2028. phase 1 ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది 2022 కల్లా కంప్లీట్ చేయాలి. అండ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో పవర్స్ అనేవి డిఫరెంట్ వీటికి ఎలొకేట్ చేయడం అనేది జరగాలి. ఎందుకు అంటే టు ఎన్ష్యూర్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది ఎఫిషియెంట్గా అవ్వాలి, దాంతోపాటు ఎక్స్పెడిషియస్గా అవ్వాలి, స్పీడ్గా కూడా అవ్వాలి. అండ్ ఇంప్రూవింగ్ కనెక్టివిటీ ఇన్ ద నార్త్ ఈస్ట్లో కనెక్టివిటీ కూడా పెంచడం అనేది జరగాలి. దీనిలో భాగంగా ఇది తీసుకురావడం అనేది జరిగిందమ్మా. ఇఫ్ యూ టాక్ అబౌట్ బడ్జెట్ ఎలొకేషన్ ఏ టోటల్ ఆఫ్ 24,800 కిలోమీటర్స్ అండి. ఇంత మొత్తంలో రోడ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు phase 1 ఆఫ్ భారత్మాల ప్రాజెక్ట్లో. భారత్మాల పరియోజనలో phase 1 ప్రాజెక్ట్లో ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 2022 కల్లా కంప్లీట్ అవుతుంది. అప్పటికల్లా ఎన్ని కిలోమీటర్లకు రోడ్లు వేయాలనుకుంటున్నారు? 24,800. అర్థమైందా? అండ్ అదర్ బ్యాలెన్స్ రోడ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక 10,000 కిలోమీటర్ల వరకు బ్యాలెన్స్ రోడ్ వర్క్స్ కూడా దీనిలో భాగంగానే కంప్లీట్ చేయబోతున్నారండి. అర్థమైందా? మొత్తం టోటల్ ఎంత అంటే భారత్మాల పరియోజనలో 34,800 కిలోమీటర్స్ ఇంత మొత్తంలో రోడ్లు వేయాలనుకుంటున్నారు. దానిలో ఫస్ట్ ఫేజ్లో 24,800 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలని చెప్పి ఇది అవ్వడం అనేది జరిగింది. దీని తాలూకా ఎస్టిమేటెడ్ అవుట్లే అంటే ఏంటి అంటే ఎక్స్పెండిచర్ ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఎంత అంటే 5,35,000 కోట్లు ఇదనేది చేయడం అనేది జరిగింది. దీనివల్ల చాలా ఎక్కువ మొత్తంలో ఇదవ్వడం అనేది జరుగుతుందంటమ్మా. ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మొత్తంలో జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా దీనిగా పెరగడం అనేది జరుగుతుంది. మొత్తం అన్ని రకాల రోడ్లు కలిపి బ్యాలెన్స్ రోడ్స్, దాంతోపాటు ఫ్రీయర్ రోడ్స్, ఇంటర్ కారిడార్స్, ఎకనామిక్ కారిడార్స్, ఇంకా వివిధ రకాలైనటువంటివి ఏవైతే ఉన్నాయో గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేస్, వీటన్నింటినీ కలిపి దీనిలో 83,677 కిలోమీటర్లు ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అంటే రోడ్ల కన్స్ట్రక్షన్స్, మరమ్మతులు అన్నీ కలిపి. సో దిస్ ఈజ్ వాట్ దే మెన్షన్డ్ అండి. డీటెయిల్డ్గా ఇది మెన్షన్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ భారత్మాల పరియోజన ప్రాజెక్ట్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ మన తాలూకా ఇదేదైతే ఉంటుందో చెన్నై సాలెం ప్రాజెక్ట్ ఉంది కదా, దాని తాలూకా ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అంటే 7,210 కోట్లు అండి. 7,210 crores అనేవి మొత్తం ఎలికేట్ చేయడం అనేది జరిగింది. మొత్తం ల్యాండ్ ఎంత కావాలి అంటే 7,500 ఎకరాలు, 7,500 acres ఆఫ్ ల్యాండ్ టు బీ ఎక్వైర్డ్. అర్థమైందా? మొత్తం 8 ఫారెస్ట్స్ అనేవి, 8 hills, 8 ఫారెస్ట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయంటే దీని కింద మొత్తం 150 విలేజెస్ ఏవైతే ఉంటాయో 150కి పైగా విలేజెస్ ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అంట. అండ్ దిస్ రోడ్ పాసెస్ త్రూ 5 districts. తమిళనాడులో ఉన్నటువంటి 5 జిల్లాల గుండా పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇవన్నీ మీరు ఈ ఆర్టికల్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ చెప్పానమ్మా. మీకు ఈ ఆర్టికల్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ మనం
రేపు కలుద్దాం. రేపు ఇంకా డీటెయిల్డ్గా ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేయడానికి ప్రయత్నిద్దాం. మీకు ఈ వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దీనిలో జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు 8,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాము. 8,000 రూపాయలు ఒకసారి పే చేయక్కర్లేదు. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా పే చేసుకోవచ్చు. 2,000 per month. అర్థమైందా? రైట్. ఎంసీక్యూ సెషన్స్ అనేవి వస్తాయి. డైలీ హిందూ అనాలిసిస్ పీడిఎఫ్ ఇస్తాను. ఏవి చదవాలో చెప్తాను. దాంతోపాటు డౌట్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. యూ కెన్ మాస్టర్ కరెంట్ అఫైర్స్. మీకోసం వర్క్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. నాతో కలిపి వర్క్ చేయాలనుకుంటే నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఉమ్ము కాదు, చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. ఉంటాను.